పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మా జీవితం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ముందు రాజశేఖర్ జీవిత అలా మాట్లాడితే బాగుంటుంది, కానీ నాకు జీవితంలో ఒక దర్శకుడిగా, ఒక రచయితగా ముందు పరిచయం అయింది రేపటి స్వరాజ్యంలో జీవిత. అందుకని ముందు జీవిత చెప్పడం ధర్మం. ఈ సొసైటీలో చాలా కొద్ది మందిని నేను ఇష్టపడతా ఉంటానండి. ఆ ఇష్టపడుతున్న వాళ్ళల్లో రాజశేఖర్ కుటుంబం, రాజశేఖరు, జీవిత, వాళ్ళిద్దరు పిల్లలు, ఆ పిల్లలు కూడా ఎంత ప్రేమగా ఉంటారో మేమంటే, ఆ కుటుంబం అంటే అంత ఇష్టం. అయితే ఈ జీవిత నేను రేపటి స్వరాజ్యం డైరెక్షన్ చేస్తున్నప్పుడు, అంటే నా అన్నయ్య అంతకుముందు డైరెక్ట్ చేశాడు శ్రీకట్లేళ్ళు, భలే తమ్ముడు, కాయరాజకాయ అన్నీ, కానీ నేను ఫస్ట్ టైం నేను ఇండివిజువల్గా స్టార్ట్ కెమెరా అని చెప్పింది రేపటి స్వరాజ్యం. సో ఈ రేపటి స్వరాజ్యం చిత్రంలో తను ఒక అద్భుతమైన పాత్ర వేసింది. నేను నవ్వుతూ ఉండేవాడిని, మినీ శారద అంటూ ఉండేవాడిని. సార్ అప్పుడే నన్ను పెద్ద చేస్తాను కాదు, నీ దగ్గర అంత టాలెంట్ ఉంది అని చెప్పి. తను చాలా అభిమానంగా చూస్తూ ఉండేది. ఏంటమ్మా అలా చూస్తున్నామంటే, నేను బెజవాడలో మీ ఆడపడు సినిమా చూశాను, మీ ఎంట్రీకి చప్పట్లు కొట్టిన వాళ్ళలో నేను ఒకదాన్ని అని. అంటే నాకు తను ఫ్యాన్ లాగా అలా చెప్పేది. అలా ఒక ఆరాధనా భావంతో చూస్తూ ఉండేదండి. అట్లా చూస్తూ ఒక గౌరవం. ఇలా ఉన్నప్పుడు ఆ రేపటి స్వరాజ్యం షూటింగు జరుగుతూ వెళ్తున్న సమయంలోనే మళ్ళీ నేను ప్రజాస్వామ్యం కూడా ఒప్పుకోవడం జరిగిందండి. ప్రజాస్వామ్యం ఒప్పుకున్న తర్వాత, ప్రజాస్వామ్యం తర్వాత మా తెలుగు తల్లి ఒప్పుకోవడం జరిగింది. మా తెలుగు తల్లిలో తన క్యారెక్టర్ ఇవ్వలేదని ఇంటికి వచ్చి శపించి వెళ్ళింది, ఈ సినిమా ఆడదు, నన్ను పెట్టుకోకుండా మీరు ఎలా సినిమా తీస్తారని. అలా విచిత్రంగా, అంటే అంత అభిమానిస్తుంది మమ్మల్ని అని చెప్పి. మంచి నటి. ఆ రేపటి స్వరాజ్యం షూటింగు అక్కడ సీషోర్లో సముద్ర ఒడ్డున షిప్ పక్కన తీస్తున్నాం. తీస్తున్నప్పుడు మా పిల్లలందరితోనూ కలిపి ఫోటో దిగింది. తను ఒక చిన్న పిల్లలాగా దాంట్లో ఫోటో దిగిందండి. నాకు అక్కడే ఒక సంఘటన గుర్తు ఏంటంటే, ఎవరో చైనీస్ వాళ్ళు వచ్చి టు విచ్ లాంగ్వేజ్ డస్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ అని అడిగాడు ఒక చైనీస్ అతను. నేను తెలుగు అన్నా. ఓ ఎన్టీ రామారావుస్ లాంగ్వేజ్ అన్నాడండి. ఒక వ్యక్తితో ఒక భాషే గుర్తించబడుతుందా అని నేను గర్వపడినటువంటి అంశం అండి అది. ఆ తర్వాత తను మళ్ళీ రేపటి స్వరాజ్యం తర్వాత ఇదిగో ఈ ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం గురించి ఒక 11th అవర్ మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాము. బట్ తను ఈ సినిమాలో ఆర్టిస్ట్గా ఉన్న సమయంలో, అంటే రాజశేఖర్ కూడా వచ్చాడండి. ఈ రాజశేఖర్ గురించి వేరేగా చెప్తాం మళ్ళీ. ఓన్లీ ఇది జీవితం వేరే, రాజశేఖర్ వేరే, రాజశేఖర్ జీవితం వేరే చెబుతాం మళ్ళీ. ఎందుకంటే అంత ఇష్టమైన వ్యక్తులు నాకు వాళ్ళు. ప్రపంచంలో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో రకరకాలుగా నన్ను చిన్నబ్బాయి అని పిలుస్తాడు చిరంజీవి గారు, నన్ను కుట్టి బ్రహ్మన్న అని పిలుస్తాడు కృష్ణరాజు గారు, నన్ను అగ్రజ అని పిలుస్తాడు మన మోహన్ బాబు గారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక చిన్నపరుచూరి అంటాడు కృష్ణ గారు. ఇలా అనేక రకాలుగా పిలుస్తాంటే ఇప్పటికీ నన్ను డైరెక్టర్ గారు అని పిలిచేది జీవిత, రాజశేఖర్ ఇద్దరే. ఇప్పటికీ నన్ను పేరు పెట్టి పిలవరండి, ఇంకో పేరుతో పిలవరు, ఓన్లీ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారే. నేను వాళ్ళతో చేసింది అమ్మాయితో 2, ఆయనతో కలిపి ఒకటే సినిమా. బట్ ఇప్పటికీ కూడా నన్ను డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు అని పిలుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు నా సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా ఇదైనప్పుడు. అలా జీవిత ప్రజాస్వామ్యంలో యాక్ట్ చేసేప్పుడు ఒకరోజు నా తెల్లవారుజామున 4 గంటలప్పుడు షూటింగ్ చేస్తున్నామండి. కోర్ట్ సీన్ నడుస్తుంది. ఆ భయంకరమైన చలికాలం అది.
చలి విపరీతంగా ఉందండి. బహుశా డిసెంబర్లో రిలీజ్ అయిందంటే నవంబర్ ఎండింగో డిసెంబర్ ఎప్పుడో ఆ ప్రాంతాల్లో అయి ఉంటుందండి. అది అయ్యి అక్కడ చలికి వణుకుతా అంటే తను ఒక శాలువా కప్పుకునేదండి. డైరెక్టర్ గారు మీరు మరీ ఇబ్బంది పడుతున్నారు, ఇది కప్పుకోండి, నాకు ఇంకోటి వందలండి అని చెప్పి నాకు ఒక శాలువా ఇచ్చిందండి. అదే రెడ్ శాలువా. ఆమె 1987 నవంబర్ మాసంలో నాకు ఇస్తే అలా కప్పుకుని షూటింగ్ అయిపోయినాక నేను వెళతా అంటే మళ్ళీ ఇచ్చేయబోయా. వద్దండి ఉంచుకోండి అంది. అలాగే ఆ షూటింగ్ అయ్యేంత వరకు, ఆ రాత్రి షూటింగ్ అయ్యేంత వరకు దాన్ని వాడుకున్న తర్వాత డిసెంబర్ 11, 1987 ఆ రోజున ప్రజాస్వామ్యం సక్సెస్ టూర్కి బాబురావు, మేము ఆర్టిస్టులు అందరం వెళుతున్నప్పుడు నాకెందుకో అందులో నేను ఒక కమ్యూనిస్టు పాత్ర ధరించే కదా, అందుకని ఇది వేసుకుంటే బాగుంటుందేమో, ఇది వేసుకుని వెళితే అందంగా ఉంటుంది. పైగా నా జీవితంలో నేను సానుభూతిపరుణ్ణి పుచ్చపల్లి సుందరయ్య గారి సిద్ధాంతాలకి, అందుకని ఇది బాగుంటుందని అలా వేసుకుని వెళితే అసలు బెజవాడ, గుడివాడ, కంకిపాడు, ఏలూరు, రాజమండ్రి, అక్కడ గన్నవరం, అప్పుడు అంటే అప్పటి జనం ఇప్పుడు 50-60 ఏళ్ళ మధ్య వచ్చి ఉంటారు ఆ పిల్లలందరూ. వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి ఆ సీక్వెన్స్. ఎవరికన్నా గన్నవరంలో కానీ అక్కడ కానీ గుర్తొస్తే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి ఆ సన్నివేశం ఈ ఎర్రశాలువ కేవలం జీవిత మూలంగానే నా భుజం మీదకి వచ్చిందండి అది. అందుకని చాలామంది అడుగుతారు ఎప్పుడు నుంచి చేస్తున్నారండి ఎర్రశాలువ మీరు అని. 1987 డిసెంబర్ 11వ తారీఖు నుంచి. మధ్యలో ఒకసారి చెప్పా, నారాయణమూర్తి మా ఇంటికి వచ్చి గురువుగారు అది భుజాన్ని వేసుకున్నారు మీరు, దాన్ని మోయటం చాలా కష్టం, మోయగలరా అన్నాడు. మోస్తానండి అన్న. మోస్తాను బ్రదరు అన్న. 1987 అంటే అవి 13, ఇవి 18, 31 సంవత్సరాలు దాటింది. అక్కడే ఉంది నారాయణమూర్తి, భరించగలుగుతున్నా దాన్ని అక్కడ పెట్టుకుని. కానీ అతను ఎందుకు అన్నాడో ఈ 30 సంవత్సరాల కాలంలో నేను చాలాసార్లు పరిశీలించాను. దాన్ని తీసి ఇలా రమ్మని ఎంతమంది అడిగారో నా అంతరాత్మకు తెలుసు. దాన్ని తీయకుండా నేను అలాగే బ్రతుకుతున్నా. ఏమైనా జీవిత ఒకసారి ఆ రేపటి స్వరాజ్యం షూటింగ్ అప్పుడు ఒక మాట ఉంది. ఆ మాట మాత్రం నాకు ఎప్పుడూ అలా గుర్తొస్తూ ఉంటుందండి. అంటే తెలియకుండా తెలియని సర్టిఫికేట్ ఒకటి నాకు ఇచ్చిందండి తను. అదేంటంటే డైరెక్టర్ గారు ఒక మాట చెప్తాను, కోపం తెచ్చుకోకుండా ఉంటారు. కోపం ఎందుకమ్మా కానివ్వాలి, మీరు సాయంత్రం దాకా చేసే బిహేవియర్ని చూస్తా అంటే సాయంత్రానికి మాలో ఎవరో ఒకళ్ళని కొంచెం వచ్చి కారు కంటారు అన్నంత భయం వేస్తుందండి మీ క్యారెక్టర్ చూస్తా అంటే. ప్యాకప్ అన్నాక మేము వెళ్ళి మేకప్లు తుడుచుకుంటూ ఉంటాం. ఇటు తిరిగి చూస్తే డైరెక్టర్ గారు ఏరి అంటామండి మేము, మీ కారు దుమ్ము లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పటికే 2-3 ఫర్లాంగులు వెళ్ళిపోతుంది. ఈరేంటి ఇప్పుడు దాకా ఇంత సరదాగా ఉండి ప్యాకప్ అన్నాక మాత్రం సంబంధం లేకుండా అలా వెళ్ళిపోతారు ఏంటి అని. ఇది నేను రాఘవేంద్రరావు దగ్గర నేర్చుకున్నానమ్మా. యూనిట్ని ప్రేమించాలి, యూనిట్ని భయపెట్టకూడదు. యూనిట్ని కనుక మనం ప్రేమిస్తే యూనిట్ మనకు సహకరిస్తుంది. మీతోనే కాదమ్మా, మీరు గమనించారో లేదో ఈ లైట్ బాయ్స్ వీళ్ళందరితో కూడా నేను ఇంత ప్రేమగా ఉంటున్నాను, నువ్వు అది గమనించి ఉంటే ఈ భయం నీకు వచ్చి ఉండేది కాదు అని చెప్పాను. ఎనీవే ఇప్పటికీ కూడా అత్యంత నాకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి రాజశేఖర్, జీవిత పిల్లలు అందరూ. మళ్ళీ జీవిత రాజశేఖర్ ప్రజాస్వామ్యం గురించి, మళ్ళీ రాజశేఖర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా కొంత జీవిత గురించి కూడా చెప్తాను. ఏమైనా తను రకరకాలుగా దర్శకురాలు, మా రచయితల సంఘం సభ్యురాలైంది, దర్శకురాలుగా ఎదిగింది. కానీ నటిగా నాకు ఎప్పుడు బాధ వచ్చేది ఏంటంటే తను సంసార జీవితంలోకి వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయి దానిలో ఆనందం పొందుతుందన్న సంతోషం ఒక పక్కన, కానీ ఒక అద్భుతమైన నటి తెర మూసేసింది నటనకి అని బాధ ఒకటి కలుగుతూ ఉంటాం. సో జీవిత, ఇప్పటికైనా నా మాట విను, నువ్వు మంచి నటివి, ఒక అద్భుతమైన పాత్రలు నటిస్తే మళ్ళీ ఈ మిగతా జీవితం ఉందే అది నీకు ఒక గొప్ప వరంలాగా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నమస్తే.